సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల వేడుకల్లో సరైన గుర్తింపు, దర్శన ఏర్పాట్లు, అధికారుల నిర్లక్ష్యంపై జోగినీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రభుత్వం తరపున జోగినీలకు తగిన రక్షణ సౌకర్యాలు కల్పించాలని కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడానికి ప్రముఖ ఫోక్ యాక్టర్ జానులిరి వచ్చారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, గత సంవత్సరం కూడా మీరు అమ్మవారికి బోనం సమర్పించారు, ఈసారి కూడా సమర్పిస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అమ్మవారి కృప మీ మీద ఎలా ఉంది? చాలా బాగుంది. నేను పేనియర్ అక్కతో వచ్చిన, అక్కడే నన్ను ఇక్కడికి నడిపించింది. అమ్మవారు అక్క ద్వారా నన్ను ఇక్కడికి నడిపించింది. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ప్రతి ఇయర్ రావాలని అమ్మవారిని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇక్కడ ఎలా ఉంది మేడం? ఏర్పాట్లన్నీ ఎలా అనిపిస్తున్నాయి? కొంచెం కష్టంగానే ఉంది, చాలా కష్టంగా ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏమీ బాగలేదు. మా శివసత్తులు పట్టించుకునేదే లేదు. జోగుల్ని అంటే చిన్న చూపోయింది. అదే జోగుల్ని తలుచుకుని ఒక చేపిస్తే ప్రభుత్వం ఎక్కడో కూలిపోతే ఎక్కడ ఉంటుంది ప్రభుత్వం. దయచేసి చెప్తున్న గవర్నమెంట్ కి నేనైతే ఎవరి జోలికి వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళ జోలి కోసం మాత్రం ఆగమైపోతారు. జాగ్రత్త చూస్తున్నాం. అమ్మవారికి ఎంతో సంతోషంతో బోనం సమర్పించిన మీరు ఈసారి కన్నీరు పెట్టుకున్నారు కొంతమంది జోగినులు. దాని మీద ఏం చెప్తారమ్మా? ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నా, టైమింగ్ అనేది రాంగ్. మనం వాళ్ళు చెప్పినప్పుడు టైమింగ్ పోవాలి, తీసుకోవాలంటే ఆ టైమింగ్ తీసుకోవాలి. మనం చాలా మనం చేసిన తప్పు అది. జోగిని శివశక్తులు చేసిన తప్పు. 2 గంటల సమయం ఎక్కడి టోటల్ తెలంగాణ శివశక్తులు వస్తారు ఇక్కడికి బోనం చేయడానికి. ఎలా సరిపోద్దని మీరు ఎలా అనుకున్నారు? హైదరాబాద్ లో ఉన్న కమ్యూనిటీ మీరు ఏ విధంగా అనుకుంటారు? ఇప్పుడు మీకైంది కదా అవమానం, మాకేం లేదు. మీ తెలంగాణ మేము భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి వస్తాం. మేము ప్రతి ఏటా వచ్చిన మా గురువు గోపిస్వామి ఇంటికి నుంచి బోనం తీసుకుని వస్తాం. 3 కిలోమీటర్ల నుంచి వస్తా ఉంటాం. కొంచెం గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని నడవాలి. భక్తుల కోసమే మేము ప్రజలు బాగుండాలని, ప్రజల మంచి చెడు కోసం అని చెప్పేసి మేము అమ్మవారికి నైవేద్యం నిష్ఠతో తీసుకొచ్చి నైవేద్యం పెడతాం. అలాంటిది మా అమ్మని తీసుకొచ్చి నెట్టేసి అమ్మవారి నైవేద్యం పెట్టి ఆగం చేసి చూడు, మీ ప్రభుత్వం గ్యారంటీ చెప్తున్నా కూలిపోతుంది, ఆగమైపోతుంది. మీరు చూసుకోండి. కబద్దారు ఇదే. ప్రజలందరికీ ఎటువంటి సూచనలు చేయబోతున్నారమ్మా? ఈసారి వర్షాలు కూడా లేవు కదా, సో అమ్మవారిని ఏం కోరుకుంటారు? తప్పకుండా వర్షాలు పడితే, పడవని కాదు పడితే మంచిగా ఉంటారు. ప్రజలందరూ బాగుంటారు. పాడి పంట, గొడ్డు గోద అన్ని చల్లగా ఉంటాయని మనస్ఫూర్తితో కోరుకుంటున్నా. అమ్మవారు దీవించి, అమ్మవారి దీవెనలు పొంది తీసుకుని ప్రజలందరూ, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా జోగినీలు అమ్మవారికి బోనాన్ని సమర్పించడానికి వస్తున్నారు. అయితే ఈసారి జోగినీల అంటే బోనాలు తెస్తున్నటువంటి సమయంలో కొంత తోపులాట జరగడము, బోనం కింద పడడం పట్ల కూడా జోగినీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి చర్యలు సరికాదు, అంటే ఫ్యూచర్ లో కూడా ఇవి రిపీట్ కాకుండా చూసుకోవాలంటూ కూడా జోగినీలు అంతా చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర ఘనంగా కొనసాగుతుంది. పెద్ద ఎత్తున జోగినీలు వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. కొంత ఇబ్బందులు అయినప్పటికీ కూడా అమ్మవారు శక్తి స్వరూపిణి కాబట్టి అమ్మవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నామని జోగినీలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM TV, హైదరాబాద్.